హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నాన్న, ఈరోజు మనం ఒక నిల్వ పచ్చడి చేసుకుందాం. అది ఏంటంటే కొత్తిమీరతోనే చేసుకుందాం నాన్న. కొత్తిమీర నాన్న ఇది కడిగి శుభ్రంగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన నాన్న. ఆరబెట్టి ఇలా కట్ చేసుకున్నాం. ఓకే, ఈ కొత్తిమీర ఈ కప్పుతోన 4 కప్పులు కొత్తిమీర నాన్న, 1 కప్పు చింతపండు, 1 కప్పు కారం పొడి, 1/2 కప్పు సాల్ట్, 4 ఎల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను. ఇవి ఆవాలు, 2 స్పూన్లు ఆవాలు, ఈ స్పూన్ తోటి 1 స్పూను మెంతులు. ఇప్పుడు ఆవాలు మెంతులు వేయించుకుందాము. ఇది కూడా కొంచెం లైట్గా మిక్స్ చేసుకుందాం. ఈ చింతపండు శుభ్రంగా కడిగి చింతపండు కడుగుదాం నాన్న. కడిగి చిన్న గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకుందాం. ఓకే, ఈ చింతపండు ఉడికించుకుందాం. ఈ కొత్తిమీర కడిగి బాగా ఆరబెట్టుకోవాలండి, వాటర్ లేకుండా చక్కగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం నాన్న. ఇప్పుడు బాండ్లు పెట్టుకొని మెంతులు వేయించుకుందాం మనం. దూరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. వీటి పక్క చింతపండు ఉడుకుతున్నాను. చిన్న గ్లాస్ వాటర్ పోసి మనం కడిగి పెట్టుకున్న చింతపండు ఉడికించుకుంటున్నాం. ఇప్పుడు మెంతులు ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసేస్తాం. ఆవాలు కూడా ఎక్కువసేపు వేయించాలి, లైట్గా వేయిస్తే చాలు. తీసేద్దాం. ఓకే, ప్లేట్లకు తీసేస్తాం. ఇప్పుడు 1 కప్పు ఆయిల్ తీసుకున్నాం పచ్చడి కోసం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి మనం కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర ఇందులో వేయించుకున్నాం. కొత్తిమీరని బాగా వేయించుకున్నాం. ఇది ఫ్రై అయ్యే లోపల ఈ మెంతులు ఆవాలు పౌడర్ చేసుకున్నాం. పౌడర్ చేసుకొని తర్వాత ఈ ఎల్లిపాయలు కూడా లైట్గా ఇది కూడా మిక్స్ చేద్దాం. ఈ చింతపండు స్టవ్ కట్టేద్దాం మనం. చల్లగైన తర్వాత ఇది మిక్సీ చేద్దాం. ఓకే, స్టవ్ ఆపేద్దాం. కొత్తిమీర ఫ్రై అయిపోయింది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఓకే, ఇది మొత్తం ఒక ప్లేట్లోకి 1/2 కప్ వేసి కొత్తిమీర ఫ్రై చేసుకున్నాం కదా. ఇది కొత్తిమీర ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇది ఉడికించుకున్న చింతపండు, ఇది మిక్సీ చేసుకుందాం. ఆవాలు మెంతులు ఇది మిక్సీ చేసినాం. ఎల్లిపాయలు కూడా లైట్గా మిక్సీ చేసినాం. ఇప్పుడు ఏం చేద్దాం, మనము పోపు పెడదాం. మనం పోపుకు 1 కప్పు ఆయిల్ వేసేద్దాం. కొద్దిగా తక్కువ వేద్దాం, చూద్దాం. తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ వేడెక్కే వరకు ఈ చింతపండు మిక్సీ చేద్దాం. చింతపండు ఈ కొత్తిమీర కూడా చల్లగా అయిన తర్వాత ఇది కూడా మిక్సీ చేద్దాం. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం నాన్న. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఓకే, వేసేద్దాం. ఇప్పుడు ఈ కొత్తిమీర వేయించుకున్నాను నాన్న, ఇది మిక్సీ చేసుకున్నాం. ఓకే, ఇది కూడా మెత్తగా మిక్సీ చేసేద్దాం. పోపు అయ్యే లోపల ఇది మిక్సీ చేద్దాం.
తర్వాత మిక్స్ చేద్దాం మనం. ఎండుమిర్చి వేసేద్దాం. కొద్దిగా కరివేపాకు, మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, కొద్దిగా పసుపు వేద్దాం. 1 స్పూన్ పసుపు వేద్దాం. ఇప్పుడు మిక్సీ చేసుకున్న చింతపండు వేసేద్దాం. ఇది 1 నిమిషం ఇట్లా ఫ్రై చేసుకుందాం. ఓకే, నాన్న ఈ పోపు అయిపోయింది కదా, చింతపండు అన్నీ వేసి పోపు చేసినాము. ఇప్పుడు ఏం చేద్దాము, 1 కప్పు కారం తీసుకున్నాం కదా, కారం వేసేద్దాం. ఇది మెంతులు, ఆవాలు పొడి, ఇది సాల్ట్ నాన్న. ఓకే, ఇది మనం మిక్సీ చేసుకున్న కొత్తిమీర, ఇది వేసేద్దాం. ఏమి తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కదా, సాల్ట్, ఉప్పు, కారం ఇదంతా ఇట్లా కలిపేసుకున్నాం. నాన్న ఇదో ఉప్పు, కారము మనం మిక్సీ చేసుకున్న కొత్తిమీర వేసి ఇలా కలిపేసుకుందాం. ఈ పోపు చేసుకున్నాం కదా, చింతపండు పోపు అంతా ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఇది బాగా కలిపిద్దాం. ఇట్లా అంతా కలిసేటట్టు చక్కగా కలిపేసుకోవాలన్న. అంతా బాగా కలుపుకొని మంచిగా ఒక గాజు సీసాలో పెట్టుకోవాలి నాన్న. ఇది చాలా సూపర్ ఉంటుంది నాన్న. ఈ చట్నీ, నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కూడా మంచిది కదా ఆరోగ్యానికి, పిల్లలకు కూడా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాన్న. ఎలా ఉందో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు నాన్న. థ్యాంక్ యూ బేటా. ఇట్లంతా కలిపేసుకున్నాలి. ఇది ఒక 2-3 గంటలు అయితే ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇలా అంతా ఇట్లా పెట్టేసుకోవాలి. ఒక 2-3 గంటలు అయితే ఆయిల్ అంతా పైకి వస్తుంది చక్కగా. చూస్తా, ఆయిల్ పైకి వచ్చినాక చూస్తా. నాన్న కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ నాన్న. ఒకసారి టేస్ట్ చేద్దామా రైస్లోకి? సూపర్ ఉంటుంది అన్న. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ ఉంటుంది అన్న. ఒకసారి టేస్ట్ చేద్దాము. మీకు ఈ టైంలో ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి. సూపర్ ఉంటుంది అన్న. ఒకసారి టేస్ట్ చేద్దాం. అన్నీ కరెక్ట్ సరిపోయినాయి నాన్న. పులుపు, ఉప్పు, కారము అన్నీ కరెక్ట్ సరిపోయినాయి.
ఇంకొక 2 రోజుల తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ బేట అందరికీ.